కర్నూలు వోర్వకల్ డిఆర్డీఓ కేంద్రంలో అత్యాధునిక ఆయుధ పరీక్ష నిర్వహించారు. 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్, క్షిపణులు, స్వామ్ డ్రోన్లను కూల్చివేసే పరీక్ష చేపట్టింది డిఆర్డీఓ. ఈ పరీక్షతో అమెరికా, చైనా, రష్యా సహా ఎంపిక చేసిన దేశాల జాబితాలో చేరింది భారత్. బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు వోర్వకల్ డిఆర్డీఓ కేంద్రంలో అత్యాధునిక ఆయుధ పరీక్ష నిర్వహించారు. 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్, అలాగే క్షిపణులు, స్పామ్ డ్రోన్స్ లను కూల్చివేసేటువంటి పరీక్షను చేపట్టింది డిఆర్డీఓ. ఈ పరీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ నల్ని. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో డిఆర్డీఓ పరీక్షా కేంద్రం ఉంది. దాదాపు 3000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరీక్షా కేంద్రాన్ని 7 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తరచూ డిఆర్డీఓ ఇక్కడ అత్యాధునిక పరీక్షలు చేపడుతోంది. అందులో భాగంగానే ఇవాళ లేజర్ ఆధారిత అత్యాధునిక ఆయుధ వ్యవస్థను పరీక్షించింది. 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థ ద్వారా ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్, అట్లాగే క్షిపణులు, స్మార్ట్ డ్రోన్ల వంటిని ఎలా కూల్చివేయాలో ఇవాళ డిఆర్డీఓ పరీక్షించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ పరీక్ష జరిగినట్టు సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఇలాంటి పరీక్ష అమెరికా, చైనా, రష్యా వంటి కొన్ని దేశాలు మాత్రమే చేశాయి. ప్రస్తుతం భారతదేశం తొలిసారిగా ఈ పరీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారులు ఎవరు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. డిఆర్డీఓ ఉన్నతాధికారులు మాత్రమే దీని గురించి చెప్పాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నల్ని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.